ఏం పిల్ల దుకాణంలోకి వచ్చినావా? ఏం కావాలా చెప్పు. అవును తాత, దుకాణంలోకి వచ్చిన. మా నాన్నమ్మ ఒక పెరుగు ప్యాకెట్ ఇమ్మనన్న అయితే అందుకే వచ్చిన. ఒక పెరుగు ప్యాకెట్ ఇ తాత. ఇత్తా కానీ పైసలు తెచ్చినావా? పైసలు మా నాన్నమ్మ మళ్ళీ ఇస్తానన్నది తాత. ఇప్పుడైతే ఉద్దర తీసుకురమ్మని చెప్పింది. రేపు ఇస్తానట పైసలు. ఇప్పుడైతే పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పింది. ఈ తాత ఒక పెరుగు ప్యాకెట్, అట్లనే ఒక బొంగుల ప్యాకెట్ కూడా ఈ తాత. మీ నాన్నవ్వకి ఏమన్నా బుద్ధి గిట్ట ఏమన్నా ఉన్నదా లేదా? మొన్ననే ఉద్దర తీసుకపోయింది, ఆ ఉద్దర పైసలు ఇయ్యం లేదు. పాల ప్యాకెట్ తీసుకపోయింది, ఆ పైసలు ఇయ్యలేదు. ఇంకా పాత ఖాతా పైసలు ఇయ్యలేదు. ఇంకా నేను పంపించిందా ఇంకా బుద్ధి లేకుండా? తాత, మా నాన్నమ్మనేమన్నా అంటే మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా నేను. నువ్వు సామాన్ ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. కానీ మా నాన్నమ్మని బుద్ధి లేదు అదే అన్నావు అనుకో, మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదు? బాగా మాటలు నేర్చినావా? ఉద్దర ఖాతా తీసుకపోతారు నా దుకాణంలో, ఇంకా పెద్ద పైసలు ఇయ్యరేమి ఇయ్యరు. ఉద్దర లేదేం లేదు, నడి నుంచి వీకు. మీరు ఒక్కనే ఉంది దుకాణం, ఊళ్ళో మస్తు మంది ఉన్నాయి. వేరే వాళ్ళ దుకాణం పోయి తెచ్చుకుంటా. కడ్డుపోరు ఏమన్నవే? మన నా దుకాణంలో కొనుక్కుంటా, ఇంకా వేరే వాళ్ళ దుకాణంలో కొంటావా? కొంటావా కొంటావా? నేను మా నాన్నమ్మ దొరకత్తావు. నన్ను కొట్టిన ఇప్పుడే మా నాన్నమ్మ తీసుకొస్తా. నన్ను పొట్టు పొట్టు పోతున్నావు. నీ సంగతి చేపిస్తాను, భజన చేపిస్తావు. పోతున్నా మా నాన్నమ్మ దొరకత్తి. కడ్డుపోరి తోలుకరా బాబు. మీ నాన్నమ్మకి భయమా నీకు భయమా? పోతున్నా అని భజన చేపిస్తావు మా నాన్నమ్మ దొరకత్తి. అబ్బాయి ఏమో షర్పోరున్నది ఆ బుచ్చవ మనమరాలు. అవ్వ ఉద్దరియానంటే వేరే వాళ్ళ దుకాణాలకు పోతుందట. బస్ చిన్న హుషారు లేదు ఆమె. బుచ్చవ జుట్లకి వెళ్ళినట్టున్నాడు. అబ్బా కడ్డుపూరి ఇవాళ నానమ్మని తీసుకురాని వచ్చింది కదా. ఓ సేటు, కొద్దిగానన్నా బుద్ధున్నా నీకు? నా మనమరాల్ని నీ దుకాణంలోకి పంపిస్తే పోరిని పొట్టు పొట్టు కొట్టి పంపించినావు ఇంటికి. నువ్వు ఉద్దరి తీరు లేకపోతే లేదు, వేరే వాళ్ళ దుకాణంలో పోయి కొనుక్కుంటాం. కానీ గిదే అన్నాక గట్ల కొడతావా చిన్నపిల్లని? అయ్యో బుచ్చవ్వ, నేనేం కొట్టినా? ఏదో గిట్లా అన్నా అంతే, ఉత్తే నేర్చుకుంటూ వచ్చింది. కాదు నానమ్మ, నన్ను కొట్టిండు చెంప మీకెళ్ళి. నీకు మళ్ళా బుద్ధి లేదు ఏం లేదనని తిట్టిండు. నువ్వు మొత్తం ఉద్దర ఖాతా పెడుతున్నావట, ఉద్దర ఖాతా కాచలేవట ఇలా దుకాణంలో అని నీకు బుద్ధి లేదని తిట్టిండే. నాకు బుద్ధి లేదంటున్నావా? నీకు లేదు బుద్ధి. నీ పైసలు ఏదైనా ఉంచుకుంటా అనుకుంటున్నావా, లేకపోతే ఓ రోజులు ఏటన్నా వెళ్ళిపోతా అనుకుంటున్నావా? 3 రోజులలోనే నీ పైసలు మొత్తం కట్టిస్తా. కానీ నువ్వు నా మనమరాలు ఎందుకు కొట్టినావు చెప్పు? అరే నేను కొట్టలేదంటే చేత్తో గిట్లా అన్నా అంతే. నా దుకాణంలో కొనకుండా వేరే వాళ్ళ దుకాణంలో పోతా అని అన్నది అయితే నాకు కోపం వచ్చి గిట్లా అన్నా చేత్తో అంతే, ఏడ్చుకుంటూ వచ్చింది. సరే మరి ఖాతా బుక్ తీసుకురా, నా లెక్కేద్దాం మళ్ళీ ఒకసారి. 3 రోజులలో కడతా అంటున్నావు కదా. నీ పైసలు కట్టుడు బరాబర్ కట్టుడే, కానీ నా మనమరాల మీద నువ్వు ఎందుకు షేర్ చేసినావు నాకు? దానికి ఇప్పుడు చెప్పు సమాధానం. అయ్యో ఏదో అయింది అయిపోయింది, ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఏమైపోయింది చెడు? నా మనమరాలను కొట్టే హక్కు నీకు ఎక్కడిది? ఎందుకు కొట్టినావు అసలు నువ్వు? ఇది నా అక్క అటు తిరిగి ఇటు తిరిగి పోర్ని కొట్టినావు అది అని అంటది. ఇది అటు ఇటు చేసి పైసలకి ఎసరు పెట్టేటట్టున్నది కదా. ఖాతా కడతా కట్టదా? చెప్పు, నువ్వు నా మనమరాల మీద చేతి ఎట్లేసినావు నాకు చెప్పు, లేకపోతే పంచాయతీకి పిలిపించి జర్మానా తీపిస్తా. శని బుచ్చవ్వ, ఏదో కోపం లేదు ఒక దెబ్బ కొట్టినా కావచ్చు, దానికి నువ్వు పంచాయతీ దాకా ఎందుకు పోతావు బుచ్చక్క? నువ్వు వాళ్ళు దండుగా ఎంత తీస్తారో ఏమో, మళ్ళీ 10,000 5,000 ఇస్తా అంటారు. 10,000 కాదు 20,000 తీసినా మంచిదే, నేను మాత్రం పంచాయతీకి పిలిపిస్తా నిన్ను. బుచ్చక్క గట్లా అంటున్నావేంది నీ అక్క? మళ్ళా నా అక్క అని అంటే చెడు మాటలు మంచిగా రాని. ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా మనమరాల్ని నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టినావు. ఏం బాగా నీ సంగతి చూస్తాయి, నీకు బాగా బలిసింది, బాగా పైసలు ఉన్నాయని బాగా బలిసింది. నీకే ఉన్నట్టు దుకాణం ఇక ఊళ్ళోకి లేనట్టు బాగా పోకట వచ్చింది నీకు. బాగానే నీ సంగతి చూపిస్తా, పంచాయతీ పిలిపించి జర్మానా తీపిస్తావు నీకు. సీని బుచ్చక్క, ఏదో తప్పు అయిపోయింది. నువ్వు పంచాయతీ అదే తనకు మళ్ళా జర్మానా తీస్తారు. నీ ఉద్దర ఖాతా మొత్తం అంత లెక్కేస్తే 1000 రూపాయల దాకా అయితే కావచ్చు అంతే. నువ్వు ఉద్దర కడితే కట్టు, లేకపోతే లేదు. కానీ పంచాయతీకి మాత్రం పిలిపియకు బుచ్చక్క, నీకు దండం పెడతా. ఏదో అట్లా కోపం మీద ఏదో అన్న పంచాయతీకి పిలిపిస్తానని, నీకు అట్లా పిలిపిస్తానా సేటు? సరే ఇక 1000 రూపాయలు అయితే ముట్టిపోయినాయి కదా. సరే సేటు, మరి మంచిది మరి. బుచ్చక్క నువ్వు 1000 రూపాయలు ఇయ్యకు, ముట్టిపోయినాయి అనుకుంటా. కానీ పంచాయతీకి అయితే వెళ్ళిపోయాక కొంచెం దానా పెడదా. సరే కానీ కొన్ని సామాన్లు సేటు ఉద్దర, కొన్ని చిప్స్ ప్యాకెట్ నా మనమరాలకు, అట్లనే 1 కిలో చక్కెర, 1/2 కిలో గోధుమ పిండి, కొన్ని పెరుగు ప్యాకెట్లు సేటు కొన్ని పడకపోతాయండి. సరే బుచ్చక్క ఇప్పుడే ఇస్తా, తీసుకోపో. సరే సేటు మరి పోయేస్తా మరి. సరే మంచిది మరి. వామ్మో ఈ బుచ్చక్క చిన్న హుషారు మనిషి కాదు. అవ్వ అలా మనమరాల్ని పంపించింది, నాకు కోపం వచ్చేటట్టు చేసింది. నేను ఒక దెబ్బ కొట్టే వరకు పంచాయతీ అది అని అన్నది. ఓరి అవ్వ, ఇప్పుడు ఉద్దర ఖాతానేమో ఇక కట్టది, ఇంకెడ కడతది ఇక. మళ్ళీ ఇంకా ఉద్దర తీసుకుపోవట్టే. నా కొంప తీసి ఉద్దర కథ ఎగ్గొడదామని వీళ్ళిద్దరు నాటకం ఆడిలా ఏంది? అవ్వ నేను బుద్ధి తక్కువనే ఆ పోరుని ఒక దెబ్బ కొడితే. సరే పోంతి, ఇంకొకసారి ఈ బుచ్చక్కతోని అలా మనమరాలతోని మంచిగా జాగ్రత్తగా ఉండాలి ఇక.